హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 516. ఈరోజు డేట్ 22 జూలై 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు OnePlus Nordతో ఇంకొక 3 మొబైల్స్ని కంపేర్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇస్తాను. ఎవరైతే 25,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనుక్కుందాం అనుకుంటారో వాళ్ళకి ఈ డీప్ కంపారిజన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఎవరైనా కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మాకు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటున్నామో 4,500 లైక్స్ అది రీచ్ అయ్యేలా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన ఛానల్ సంబంధించిన లింక్స్ షేర్ చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మనం టెక్నిక్ సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus నిన్న మన ఇండియాలో OnePlus Nord మొబైల్ని లాంచ్ చేస్తుంది కదా. సో ఆ మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను సపరేట్గా వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. అయితే అదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు OnePlus Budsని కూడా లాంచ్ చేశారు. సో ఇది మనకి 13.2mm డ్రైవర్స్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే అరౌండ్ మీకు 20 అవర్స్ పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇస్తుంది, అంటే ఇంక్లూడింగ్ కేస్ అనమాట. అలాగే మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్ కూడా. అలాగే దీంట్లో మనకి ఫీచర్స్ కూడా బాగానే తీసుకొచ్చారు. ENC ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రకరకాల ఫీచర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీని ప్రైస్ మనకి 4,990 రూపాయలు పెట్టారు. ఇది మీకు ఆగస్టు 4th నుంచి సేల్లోకి రానుంది. నిన్న నేను మీకు ఆ వీడియోలో సేల్ డేట్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఇది ఆగస్టు 4th నుంచి మనకి ఏదైతే OnePlus Nord సేల్ ఉంటుందో అదే రోజు వీళ్ళు సేల్లోకి తీసుకున్నారు. అలాగే నిన్న OnePlus Nordని లాంచ్ చేస్తుంది కదా. సో ఈ OnePlus Nordకి వెంటనే ఒక అప్డేట్ని కూడా మన ఇండియాలో వీళ్ళు రోల్అవుట్ చేశారు. మేజర్గా కెమెరాకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ని వీళ్ళు సాల్వ్ చేసినట్టు తెలుస్తుంది. కెమెరాకి సంబంధించిన చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వీళ్ళు చేసినట్టు తెలుస్తుంది. సో మీరు ఒకవేళ OnePlus Nord కొంటే వెంటనే మీకు ఒక అప్డేట్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి ఈరోజు గూగుల్ క్రోమ్లో ఒక కొత్త ఫీచర్ని అనౌన్స్ చేస్తుంది. ఇది లేటెస్ట్ బీటా వెర్షన్లో వీళ్ళు టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే మనకి దీనికి సంబంధించిన అప్డేట్ వీళ్ళు స్టేబుల్ యూజర్స్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదేంటంటే డౌన్లోడ్ లేటర్ ఫీచర్ అనమాట. ఈ డౌన్లోడ్ లేటర్ ఫీచర్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఏదైనా మనం డౌన్లోడ్ చేద్దాం అనుకుంటాం, ఒక ఫైల్ కావచ్చు, అది సో ఒక పర్టికులర్ టైంకి మనం డౌన్లోడ్ చేయమని చెప్పే ఒక టాస్క్ అనమాట. అంటే డౌన్లోడ్ లేటర్ అనే ఫీచర్ నెక్స్ట్ అప్డేట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ ఈరోజు మన ఇండియాలో ఒక కొత్త ప్లాన్ని టెస్ట్ చేస్తుంది. కొంతమంది యూజర్స్కి ఇది డిస్ప్లేలో పాపప్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో దీని ప్రైస్ మీకు 349 రూపాయలు అనమాట. ఇది HD స్క్రీన్తో తీసుకొచ్చిన ఫీచరు. యాక్చువల్గా మన ఇండియాలో బేస్ ప్లాను 199 రూపీస్ ఉంటుంది. ఇది SD క్వాలిటీ, అంటే స్టాండర్డ్ డెఫినేషన్తో ఉంటుంది. అది కాకుండా అది మీకు ఒక మొబైల్ లేదంటే ఒక ట్యాబ్లెట్ సపోర్ట్ మాత్రమే ఉంటుందన్నమాట. అంటే PC వర్షన్ దాంట్లో సపోర్ట్ ఇవ్వరు వీళ్ళు. ఇప్పుడు తీసుకొచ్చిన ప్లాన్ 349 ప్లాన్ ఏంటంటే పర్ మంత్ మీరు 349 రూపాయలు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో మీకు 3 ప్లాట్ఫామ్స్లో కూడా వర్క్ అవుతుంది. అంటే మీకు మొబైల్, ట్యాబ్లెట్, అలాగే డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా. సో దీంట్లో కూడా మీకు వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఇది HD స్క్రీన్తో మీకు ప్లే చేస్తుంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్లానే. 349 రూపాయలకు వీళ్ళు దీన్ని ప్రజెంట్గా మన ఇండియాలో టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంతమందికి ఇది కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి KaiOS నుంచి KaiOS అనేది తెలుసు కదా, మనకి ఫీచర్ మొబైల్స్లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. మోస్ట్ యూజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇది. జస్ట్ లైక్ మనకి జియో ఫోన్స్ కావచ్చు, అలాగే నోకియాకి సంబంధించిన కొన్ని ఫీచర్ మొబైల్స్ కావచ్చు, మనకి KaiOSని తీసుకొస్తున్నాయి కదా. సో దీంట్లో మనకి గూగుల్ లెన్స్ ఫీచర్ని ఫైనల్గా గూగుల్ యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ గూగుల్ లెన్స్తో మనకి టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేసుకునే ఫెసిలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మోర్ దాన్ 100 లాంగ్వేజ్ సపోర్ట్ వీళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. జనరల్గా జియో ఫోన్స్ అనేది ఎక్కువగా లిటరసీ లేని పీపుల్ వాడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం జనరల్గా మనకి ఏదైనా టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ KaiOSలో దీన్ని వీళ్ళు ప్రజెంట్గా ఇంప్లిమెంట్ చేసినట్టు తెలిసింది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్కి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ అప్డేట్ని అనౌన్స్ చేస్తుంది. ఈ అప్డేట్ ఏంటంటే జనరల్గా మనకి ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా. సో ఈ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని ఏవైతే OEMs ఫోన్లు తయారు చేస్తుంటాయో, అంటే సింపుల్గా మనకి స్మార్ట్ ఫోన్ కంపెనీస్ మనకి బడ్జెట్లో 2GB ర్యామ్తో ఫోన్స్ తీసుకొస్తూ ఉంటారు కదా. ఇక మీద Q4 2020 నుంచి మాత్రం 2GB ర్యామ్ ఫోన్స్కి మాత్రం గూగుల్ ఆండ్రాయిడ్ని సపోర్ట్ చేయదని వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే గూగుల్ ఆండ్రాయిడ్లో ఉండే డిఫాల్ట్ GMS ఏదైతే ఉంటుందో, GMS అంటే గూగుల్ మొబైల్ సర్వీసెస్. సింపుల్గా చెప్పాలంటే మనకి డిఫాల్ట్గా గూగుల్కి సంబంధించిన కొన్ని యాప్స్ ప్రీ లోడెడ్ యాప్స్ లాగా వస్తుంటాయి కదా. అరౌండ్ మనకు ఒక 15 యాప్స్ వరకు ఉంటాయి. జీమెయిల్, యూట్యూబ్, అలాగే ఇదని చాలా వరకు ఉంటాయి కదా. సో ఈ యాప్స్ అనేవి మినిమంగా లోడ్ అవ్వాలంటే అట్లీస్ట్ మోర్ దాన్ 2GB అయితే ఉండాలని ఈ గూగుల్ వాళ్ళు చెప్తున్నారు. ఇక మీద ఏ కంపెనీ అయినా సరే మొబైల్ని లాంచ్ చేస్తే, అంటే బడ్జెట్ మొబైల్ని లాంచ్ చేస్తే మాత్రం అట్లీస్ట్ 3GB అయినా ఉండాలని
చేయాలని ఒక కొత్త రూల్ని వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఇప్పటికే చాలామంది కంపెనీస్ మనకి 2GB ర్యామ్తో Android 10తో వీళ్ళు తీసుకొస్తున్నారు. కాకపోతే అది ఇంటర్నల్గా ఏంటంటే అది ఒక అడ్జస్టెడ్ వెర్షన్ అనమాట. సో అది మనకు తెలియదు, చాలామంది దాని గురించి పెద్దగా పట్టించుకోరు. జస్ట్ Android 10 అంటే Android 10 అని అనుకుంటాం. కానీ ఇక మీద మాత్రం ఇలాంటి పప్పులేమి ఉడకవని గూగుల్ చెప్తుంది. ఒకవేళ మీరు 2GB ర్యామ్తో ఫోన్ను తయారు చేద్దామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు యూ షుడ్ గో విత్ Android Go అని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ మూవ్, గూగుల్ తీసుకొచ్చిన మూవ్ అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. సో నెక్స్ట్ జనరేషన్లో మనకి ఏవైతే బడ్జెట్ మొబైల్స్ వస్తాయో, అంటే అరౌండ్ మనకి 7,000 8,000 రూపీస్ బడ్జెట్లో ఫోన్స్ లాంచ్ చేస్తే మినిమం 3GB ర్యామ్ అయితే వీళ్ళు మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ మన ఇండియాలో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్లస్తో పాటు ఒక కొత్త ఆడియో బ్రాండ్ని అనౌన్స్ చేస్తుంది. దీని పేరు ఇన్ఫినిక్స్ స్నోకర్ అనమాట. ఇంతకుముందు మీకు చాలాసార్లు నేను చెప్పాను, ఒక కొత్త ఆడియో బ్రాండ్ వీళ్ళు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఈ కంపెనీ స్నోకర్ అనే కంపెనీ. ఇదేంటంటే జస్ట్ ఆడియో ప్రొడక్ట్స్ కోసం వీళ్ళు ఒక సబ్ బ్రాండ్ లాగా తీసుకొచ్చారు. దీని నుంచి వీళ్ళు చాలా వరకు ఆడియో ప్రొడక్ట్స్ తీసుకొస్తారు. ఫస్ట్ ప్రొడక్ట్ లాగా వీళ్ళు ఒక TWS బడ్స్ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సేల్ డేట్ ఎప్పుడు లాంచ్ చేస్తారని క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఒక TWS బడ్స్ని మాత్రం వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు తెలుస్తుంది. అరౌండ్ మనకి 2,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ ఉన్న మనకి ఏదైతే రియల్మీ బడ్స్కి కావచ్చు, ఇలాంటి వాటికి కొంచెం కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి యూనిహెడ్జ్ నుంచి, యూనిహెడ్జ్ అనేది ఒక చైనీస్ బ్రాండ్. వీళ్ళు ప్రపంచంలోనే అత్యంత చిన్న సైజులో ఒక స్మార్ట్ ఫోన్ని అనౌన్స్ చేశారు. ఇది ప్రజెంట్గా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద వీళ్ళు తీసుకొచ్చారు. దీని ప్రైస్ మనకి అరౌండ్ $129, అంటే అరౌండ్ మన ఇండియన్ కరెన్సీలో 9,600 రూపాయల బడ్జెట్లో వీళ్ళు అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించిన క్రౌడ్ ఫండింగ్ అనేది ప్రజెంట్గా నడుస్తుంది. వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, $50,000 వరకు రీచ్ అయిన తర్వాత వీళ్ళు ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇక దీంట్లో మనకి కేవలం 3 ఇంచెస్ మాత్రమే డిస్ప్లే ఉంటుంది. అది ఒక హెచ్డి డిస్ప్లే అనమాట. టోటల్గా చెప్పండి అది ఒక ఫుల్ లెంత్ హెచ్డి డిస్ప్లే కూడా కాదు. సింపుల్గా మనకి ఏదైతే క్రెడిట్ కార్డు ఉంటుంది కదా, క్రెడిట్ కార్డు లేదంటే ATM కార్డు, మనకి ఏదైనా విజిటింగ్ కార్డు, అలాంటి సైజులో మాత్రమే ఈ ఫోన్ ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి MediaTek Helio P60 ప్రాసెసర్ యూజ్ చేశారు. 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, 2000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాత్రం వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. సో ఇంట్రెస్టింగ్ స్పెసిఫికేషన్స్ చాలా సింపుల్గా ఉంటుంది. మన చేత్తో ఒక క్రెడిట్ కార్డుని పట్టుకున్నంత సైజులోనే ఈ ఫోన్ అనేది ఉంటుందన్నమాట. ఇది ప్రజెంట్గా చైనాకి మాత్రమే పరిమితం చేశారు. మరి గ్లోబల్గా తీసుకొస్తారా లేదని క్లారిటీ అయితే వీళ్ళు ఇవ్వలేదు. నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి, ఎల్జీ ఫైనల్గా యూఎస్లో ఎల్జీ వెల్వెట్ 5Gని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. ఇది ఇంతకుముందు చాలా కంట్రీస్లో లాంచ్ అయింది. ఫైనల్గా యూఎస్లో కూడా వీళ్ళు దీన్ని లాంచ్ చేశారు. $599 పెట్టారు, అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 44,000 వరకు అయితే ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో వీళ్ళు అక్కడ లాంచ్ చేశారు. సేమ్ ఫోన్ మన ఇండియాలో అతి త్వరలోనే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలా రోజుల నుంచి మనకు కొన్ని రూమర్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే మన ఇండియాలో ఇంకా 5G అనేది ప్రాపర్గా లేదు కాబట్టి ఒక 4G ప్రాసెసర్తో, అది కూడా ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వీళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అది కూడా మనకి 845 ఏదైతే మనకి పోకో ఎఫ్ఆర్లో మనం చూసామో ఆ ప్రాసెసర్తో వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్గా అయితే వీళ్ళు యూఎస్లో కూడా లాంచ్ చేశారంటే ఇక మీద కూడా ఏషియన్ కంట్రీస్లో కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి టియాన్మా నుంచి, ఈ టియాన్మా అనేది ఒక డిస్ప్లే మేకర్ అనమాట. మనకి స్మార్ట్ ఫోన్స్లో ఉండే డిస్ప్లేస్ ఉంటాయి కదా, ఆ డిస్ప్లే మేకర్. వీళ్ళు ఫైనల్గా వరల్డ్స్ ఫస్ట్ ఫుల్ లెంత్ టచ్ చేయగలిగిన LCD, అంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ క్యాపబుల్ ఉన్న, అంటే ఫుల్ లెంత్గా అంటే మల్టీ టచ్ స్క్రీన్ వీళ్ళు LCD ప్యానల్ కోసం వీళ్ళు డిజైన్ చేశారు. ఇది ప్రజెంట్గా రెడీ అయిందని కూడా వీళ్ళు చెప్తున్నారు. మాస్ ప్రొడక్షన్లోకి వెళ్ళబోతున్నట్టు కూడా వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. ఇక మీద మనకి స్మార్ట్ ఫోన్స్ ఏమైనా LCD ప్యానల్స్తో లాంచ్ అయితే ఇక మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే ఫోన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇంతకుముందు మనకి TCL అలాగే BOE లాంటి వాళ్ళు కూడా ఇంతకుముందు మనకి సింగిల్ టచ్కి సంబంధించిన LCD ప్యానల్ని అనౌన్స్ చేశారు. ఇంతకుముందు ఇంకొక కంపెనీ కూడా ఉంది, ఏదో పేరు ఉంది, నాకైతే ఐడియా లేదు ప్రాపర్గా. TCL అలాగే ఇవి రెండు మాత్రం ఐడియా ఉంది, BOE లాంటి కంపెనీస్. సో వీళ్ళు ఈ టియాన్మా అనే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్గా మల్టీ టచ్, అంటే ఫోన్లో మీరు ఎక్కడైనా సరే ఇన్ డిస్ప్లేని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తే మీరు ఎటు తిప్పైనా మీరు అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ, మనకి ఫ్యూచర్ ఫోన్స్ కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఈ కంపెనీ పేరు టియాన్మా అని తెలుస్తుంది. వీళ్ళు అతి త్వరలోనే మాస్ ప్రొడక్షన్లోకి వెళ్తున్నారు. అలాగే రకరకాల ఏవైతే చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్స్ ఉంటారు వాళ్ళకి టెస్ట్ శాంపిల్స్ కూడా వీళ్ళు పంపించినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ ఫైనల్గా కొత్త ఫ్లాగ్షిప్ సిరీస్ని అనౌన్స్ చేయబోతుంది. ఈ సిరీస్ మేబీ మనకి V సిరీస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఆల్రెడీ వీళ్ళు కెమెరాకి సంబంధించిన టీజర్ కూడా చేస్తూనే ఉన్నారు. సింగిల్ పంచ్ హోల్ డిజైన్తో ఇది రాబోతుంది. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా మోడల్ కూడా వీళ్ళు టోటల్గా చేంజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. ఇది మనకి రెక్టాంగులర్ మోడల్తో రాబోతుంది. ఏదైతే మనకి ఇంతకుముందు హువావే అలాగే రకరకాల
కంపెనీస్ తీసుకొచ్చినాయి కదా రెక్టాంగులర్ మాడ్యూల్, ఇలాంటి రెక్టాంగులర్ మాడ్యూల్తో వీళ్ళు ఈ డిజైన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ కూడా ఈరోజు మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా మనకి బయటకు వచ్చినాయి. సో ఇమేజ్ ప్రకారం చూసుకుంటే మాత్రం సూపర్గా ఉంది. డేర్ టు లీప్ అనే ఒక బ్రాండింగ్ లోగో కనిపిస్తుంది, చూడటానికి మాత్రం సూపర్గా ఉంది. సో ఇది ఒక వి సిరీస్లో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి, మనకి మేబీ ఆగస్ట్లో దీన్ని మన ముందు చైనాలో చూస్తాం, ఆ తర్వాత మన ఇండియా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి ఇంకొక బడ్జెట్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. దీని పేరు పోకో C3 అనమాట. దీనికి సంబంధించిన బ్లూటూత్ సర్టిఫికేషన్ అనేది ఫైనల్గా ఈరోజు తీసుకుంది. ఈ పోకో C3 అనేది కొత్త ఫోన్ ఏం కాదు. ఏదైతే రెడ్మీ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ 9 సిరీస్లో రెడ్మీ 9C ఉందో ఆ మోడల్ నెంబర్కి దగ్గరగా ఉంది. మేబీ రెడ్మీ 9Cనే వీళ్ళు రీబ్రాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే కొన్ని చేంజెస్ మనం గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రెడ్మీ 9Cలో మనకి HD+ డిస్ప్లేని యూజ్ చేశారు, 6.53 ఇంచెస్. కానీ గ్లోబల్గా మాత్రం ఇది ఫుల్ HD+ రిజల్యూషన్తో డిస్ప్లే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. దీంట్లో బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా, మూడోది 2 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూ డ్రాప్ నాచ్ ఉంటుంది. దాంట్లో మనకి 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదని క్లారిటీ అయితే లేదు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేస్తారు. సేమ్ మనకి ఏదైతే రియల్మీ కంపెనీకి సంబంధించిన బడ్జెట్ ఫోన్స్ ఉన్నాయి దానికి వీళ్ళు కాంపిటీటర్ లాగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇది మనకి మేబీ ఆగస్ట్లోనే మన ఇండియాలో చూసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ అతి త్వరలోనే రెడ్మీ నోట్ 10 ఫ్యామిలీని అఫీషియల్గా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. రెడ్మీ నోట్ 10 5Gకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈరోజు మనకి ఆన్లైన్ లీక్ అయిపోయినాయి. AI బెంచ్ మార్క్స్లో కూడా దీనికి సంబంధించిన స్కోర్స్ అనేవి బయటకు వచ్చినాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో వీళ్ళు వాడబోతున్న ప్రాసెసర్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ A20 5G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ అయిపోతున్నారు. సో రెడ్మీ నోట్ 10కి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ కన్ఫర్మేషన్ మేబీ మనం ఆగస్ట్లో చైనాలో వీటిని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ చేయడం మీకు 3 డిఫరెంట్ ఈక్వలైజర్ అప్లికేషన్స్ గురించి చెప్తాను. 3 కూడా ఈరోజు ఫ్రీగా ఉన్నాయి. ఒక్కొక్క దాని ప్రైస్ మీకు ₹170 ఉంటుంది. సో 3 కలిపితే మీకు ₹510 మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా సేల్లో ఉంటుంది. డిఫరెంట్ సెట్టింగ్స్తో మీకు ఈక్వలైజర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక్కొక్క దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళు టెక్ న్యూస్ ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.